ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రసాద్ గడిలా. దేశంలోనే పూజలు జరిగే ఏకైక సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో కొలువై ఉన్న శ్రీ సూర్య దేవాలయంలో రెండవ ప్రధాన వార్షిక ఉత్సవమైన తెప్పోత్సవం నేడు ఘనంగా జరుగుతుంది. చిలికల ద్వాదశి, క్షీరాబ్ద ద్వాదశి సందర్భంగా ఏటా ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం మన విజువల్స్ కూడా చూడొచ్చు. ఉత్సవ మూర్తులను ఏదైతే ఇంద్ర పుష్కర్ని ఆలయానికి ఎదురుగా ఉన్న ఇంద్ర పుష్కరంలో తీసుకొచ్చి ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. సుమారు 12 సార్లు ఈ ఇంద్ర పుష్కరంలో ఉత్సవ మూర్తులు ఊరేగిస్తారు. ఈ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ఇంద్ర పుష్కర్ని కూడా విశేష ప్రాశస్యత ఉందని చెప్పుకోవచ్చు. ఇంద్రుని చేత గతంలో ఈ పుష్కర్ని తవ్వించబడింది అని కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అటువంటి ఇంద్ర పుష్కర్ని అట్ ది సేమ్ టైం అత్యంత పురాణ ప్రాశస్యత కలిగిన అరసవెల్లి ఆలయంలో జరిగే రెండవ ప్రధాన ఉత్సవంగా తెప్పోత్సవం అని చెప్పుకోవచ్చు. అరసవెల్లి క్షేత్రంలో ప్రధానంగా సూర్య జయంతి ఉత్సవాన్ని ప్రధాన ఉత్సవంగా చెప్పుకోవచ్చు. ఈ ఉత్సవానికి లక్షలాదిగా దేశం నలుమూలల చేత భక్తులు తరచులు వస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అర్ధరాత్రి సమయం నుంచి ఈ ఉత్సవాలు ఘనంగా సాగుతాయి. అయితే అరసవెల్లిలో ఈ సూర్య జయంతి తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన రెండవ ఉత్సవంగా ఈ తెప్పోత్సవాన్ని చెప్పుకోవచ్చు. ఈ తెప్పోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూల నుంచే కాక ఒరిస్సా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండాలుగా తరలి వస్తారు. ఇంద్ర పుష్కరంలో ఏదైతే ఒక కన్నుల విందుగా పర్యటిస్తున్న సూర్యుడిని దర్శించేందుకు అయితే భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ తెప్పోత్సవానికి సంబంధించి అన్ని రకాల పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇంద్ర పుష్కరిని ఆనుకొని ముహూర్తం గడిచిన వారం రోజులుగా అయితే క్లీనింగ్ ఇతర ప్రక్రియలు అయితే జరిగాయి. ఈ నేపథ్యంలో ఇంద్ర పుష్కరిని ఆనుకొని మొత్తంగా ఏదైతే బారికేడ్లు వంటివి ఏర్పాటు చేశారు. ఎక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా బారికేడ్లు వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఏదైతే భక్తులందరూ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా కార్యక్రమాన్ని కన్నుల విందుగా వీక్షించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అరసవెల్లి ఆదిత్యుని దర్శించుకుని పునీతులు అవుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి మాట్లాడించి ప్రయత్నించేద్దాం. అయ్యా, ఎలా అనిపిస్తుంది తెప్పోత్సవం సందర్భంగా? మీరు చూసారు కదా అమ్మా, ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉందా? ఆనందంగా ఉందండి. మాది పాతపట్నం దగ్గర పద్దసీరి. తెలిసి వచ్చారా ఇక్కడ తెప్పోత్సవం? ఎలా ఉంది కార్యక్రమాలు చూస్తుంటారు? చాలా బానే ఉంది. గతంలో ఎప్పుడు వచ్చారా మీరు? ఇంతకు ముందు 2-3 సంవత్సరాలు వచ్చామండి. ఏంటి తెప్పోత్సవం ప్రాముఖ్యత ఏంటి మీకు తెలుసు? ఈ రోజు చిలుకుల ద్వాదశి కాబట్టి ఈ ద్వాదశి రోజు ఈ తెప్పోత్సవము నా పుష్కరంలో జరుగుతుంది. ఇంద్ర పుష్కరంలో జరుగుతుంది. ఏమైనా పూజ చేస్తారు ఈ సందర్భంగా మీరు? ఈ పుష్కరంలో తెప్పలు, పసుపు కుంకాలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు పూజ చేస్తారు. ఇది భక్తులందరూ అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిలుకల ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి ఈ ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉందని ఈ పుష్కరంలో అరటి తెప్పలు వంటి నిర్మాణాన్ని మనం ఆల్రెడీ విజువల్స్ లో కూడా చూడొచ్చు. వేలాదిగా భక్తులు వచ్చేసి ఏదైతే ఈ అరసవెల్లి పుష్కరంలో వారంతా కూడా అరటి తెప్పలు, దానిపై దీపాన్ని ఉంచి పసుపు కుంకుమను వేసి ఈ పుష్కరిలోకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా అరసవెల్లి ఇంద్ర పుష్కరంలో ఏదైతే కళ్ళు విందుగా తిరుగాడుతున్న సూర్యదేవునికి వీరంతా నీరాజనం పడుతున్న పరిస్థితి. అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం అంతా జరుగుతోంది. ప్రస్తుతం అరసవెల్లి ఆదిత్యుడు కోనేరులో అయితే తిరువీధులనే చెప్పుకోవచ్చు. కోనేరులో తెప్పోత్సవంపై తిరుగాడుతున్నారు. ఆ సుందరమూర్తిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. పోలీసులు కూడా జిల్లా వ్యాప్తంగా వచ్చి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఈ క్షీరాబ్ది ఉత్సవంలో ఎలాంటి పొరపాట్లు దొరకకుండా పోలీసులు అయితేనేమి, అరసవెల్లి ఆదిత్య ఏవైతే ఆలయ అధికారులు అయితేనేమి అన్ని రకాల ముందస్తు ఏర్పాటు చేయడంతో కన్నుల విందుగా భక్తుల కన్నుల పండుగ అయితే కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. భక్తులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొనడం తమ అదృష్టం అని చెప్తున్నారు. గతంలో అనేక దఫాలుగా వచ్చిన ఏ ఏడాది కానిది ఈ అరసవెల్లి ఆదిత్యుని ఈ తెప్పోత్సవం సందర్భంగా వీక్షించడం ఎంతో ఆనందంగా ఉందని వీరంతా చెప్తున్న పరిస్థితి. తెప్పోత్సవం చూడొచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిర్మాణంలో పూర్తిగా పూల అలంకరణతో అయితే తెప్పలు ఉత్సవాన్ని పడవ వంటి నిర్మాణాన్ని అయితే ఏర్పాటు చేశారు. దానిపై అరసవెల్లి ఆదిత్యుని ఉత్సవ మూర్తుల్ని కూర్చొని పెట్టి 12 సార్లు ఇంద్ర పుష్కరిని చుట్టూ తిరిగాడుతుంది. ఈ సందర్భంగా ఆ తెప్పోత్సవంలో అరసవెల్లి ఆదిత్యుని
ఉత్సవ మూర్తికి కూడా విశేష పూజలు అయితే జరుగుతాయి. అరసిలి ప్రధాన అర్చకులు యుత అర్చకులంతా కూడా నిత్యం వేద పఠనం చేస్తూ అరసిలి ఆదిత్యునికి ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అరసిలి ఆదిత్యుడు ప్రస్తుతం ఏదైతే పుష్కరంలో జనావాసం ఉన్న సమీప ప్రాంతానికి వచ్చారు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున చూడొచ్చు మహిళలందరూ కూడా హారతులు పడుతున్నారు. అమ్మ చేతిలో ఉన్న ప్రసాదాలన్నీ ఆ ఆదిత్యునికి అందే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భక్తులకు దగ్గరగా వచ్చిన అరసిల్లి ఆదిత్యుని చూడొచ్చు. ఎప్పుడు ఆలయంలో ఉండే అరసిల్లి ఆదిత్యుడు ఈ రోజు ఇంద్ర పుష్కరంలో భక్తులను అయితే కనువిందు చేసేందుకు తెప్పోత్సవంలో తిరిగాడుతున్నారు. ఈ సందర్భంగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న అరసిల్లి ఆదిత్యుని చూడొచ్చు. అక్కడ అరసిల్లి ఆదిత్యుని అర్చక బృందం అంతా కూడా ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు చేస్తుంది. ఇక్కడ భక్త జనం అంతా కూడా అరటి తెప్పపై దీపం ఉంచి పసుపు కుంకుమతో అరసిల్లి ఆదిత్యునికి నీరాజనాలు పలుకుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా అరసిల్లి ఆలయంలో జరిగే 2వ ప్రధాన ఉత్సవంలో మరింత ఆనందంగా జరిపేందుకు భక్తులు జిల్లా నలుగుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒరిస్సా ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. భక్తులకు కళ్ళ విందుగా అయితే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎలాంటి అపశృతులు దొరకకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో పండుగ పండుగగా అరసిల్లిలో 2వ ప్రధాన ఉత్సవంగా చెప్పుకోవచ్చు. 2వ ఆలయ ప్రధాన ఉత్సవం ఈ తెప్పోత్సవం కార్యక్రమం. ఇందులో మనం విజువల్స్ స్పష్టంగా చూస్తున్నాం. అరసిల్లి ఆదిత్యులు ఇంద్ర పుష్కరంలో ఇంద్రుని చేత గతంలో ఈ ప్రాంతంలో పుష్కరణ ఏర్పాటు చేయబడింది. ఇంద్రుని ద్వారానే అరసిల్లి ఆలయం నిర్మాణమైందని పురాణాలు చెప్తుంటాయి. అలాంటి ఇంద్ర పుష్కరంలో ఆలయానికి సంబంధించిన 2వ ప్రధాన ఉత్సవం తెప్పోత్సవం చిలుకల ద్వాదశి సందర్భంగా క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఈ ప్రత్యేక ఉత్సవం అయితే జరుగుతుంది. స్పష్టంగా అరసిల్లి ఆదిత్యుడు తెప్పోత్సవం సందర్భంగా తిరిగాడుతూ ఉన్నారు. ఇటువైదుగా అని చెప్పుకోవచ్చు. కోనేరులో భక్తులందరికీ దర్శనం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు, హారతులు పడుతున్నారు. అరసిల్లి ఆదిత్యుని ఉత్సవ మూర్తిని దర్శించుకునేందుకు అందరూ పనులుగా దర్శనాలు చేసుకుంటారు, హారతులు అందిస్తున్నారు. విశేష పూజలు అయితే లోపల జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా అరసిల్లి ఆదిత్యుని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారని అనుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులందరూ తరలి వచ్చిన ఆలయం మొత్తం కిక్కిరిసిపోయింది. ఈ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఈ చిలుకల ద్వాదశి సందర్భంగా అరసిల్లి ఆదిత్యుని దర్శించుకుని కోనేరులో మొక్కులు కూడా చెల్లించుకునే పరిస్థితి. అరటి తెప్పపై దీపాన్ని వచ్చి ఆది దేవుడికి అరసిల్లి ఆదిత్యునికి సమర్పించుకునే పరిస్థితి. కన్నుల పండుగగా వేద మంత్రోచ్చరణ మధ్య భక్తుల ఆనందాల మధ్య అయితే అరసిల్లి ఆలయంలో తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు.